హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ నాక్స్ క్రాప్ ఫార్మింగ్. గైస్, నేను ఈరోజు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ని మన క్రాప్ ఫిల్టర్లో యాడ్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా మనకి రిజల్ట్ దొరుకుతుంది అనేది. అది ఇంత తొందరగా జస్ట్ నేను వేసి ఒక 1 అవర్ అయింది అనుకున్నాము. 1 అవర్లో మనకి చాలా బాగా రిజల్ట్ చూపించింది కొత్త ఎక్విప్మెంట్ అనేది. ఆ ఎక్విప్మెంట్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అని చూపిస్తాను, చూడండి గైస్. ఓకే గైస్, చూడండి గైస్, ఇక్కడ అన్నీ ఏం లేదు. ఓకే, కంప్లీట్ ఇక్కడ ఏం లేదు మనకి. ఓకే, ఫిల్టరేషన్ జరుగుతుంది. బట్ మేము కొత్త ఇన్స్ట్రుమెంట్స్ని ఇక్కడ యాడ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి అమోనియా కంటెంట్ అనేది ఓకే ఎలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ లోపల మీరు చూస్తే కంప్లీట్ ఫామ్ అయ్యింది. ఓకే, కంప్లీట్ ఇలా yellowish లో మనకి అమోనియా అనేది బయటకు వచ్చేసింది. ఓకే, మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా రిజల్ట్ ఇస్తుంది అనేది. మనకి అంత ఐడియా లేదు. బట్ ఈరోజు నేను వేసి ఒక 1 అవర్ తర్వాత వచ్చి చూస్తే మనకి అమోనియా కంటెంట్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాంటి సెటప్ను మళ్ళీ నేను ఈ 4 సైడ్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా అమోనియా అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇదన్నీ అమోనియా కంటెంట్ మనకి yellowish-లో కనిపిస్తుంది. ఓకే, ఇలాంటి అమోనియా కంటెంట్ అనేది మనకి దీంట్ లోపల ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్ లోపల ఉంటుంది. బట్ దీనికి తీసి బయటికి తీస్తుంది అంటే మనకి చాలా సూపర్గా పనిచేస్తుంది. లోపల మీరు చూడొచ్చు. ఓకే, ఎంత బాగా పనిచేస్తుంది అనేది. ఓకే, యాక్చువల్లీ దీని గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. బట్ ఇది మనకి వర్కౌట్ అయింది కాబట్టి నేను వెంటనే మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను అమోనియా అనేది నేను యాక్చువల్లీ ఆల్రెడీ ఒక్కసారి చెక్ చేశాను. ఓకే, దానిది వేరే మెథడ్లో ఉంది. ఆల్రెడీ అమోనియా ఉంది మన వాటర్లో. బట్ ఇప్పుడు దీనివల్ల మళ్ళీ నేను చెక్ చేస్తాను. తర్వాత ఇంకా కొంచెంసేపు తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను. మళ్ళీ మనకి ఏమైనా తగ్గిందా అమోనియా అనేది చెక్ చేసి చూద్దాము. బట్ అమోనియా కంటెంట్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది. సూపర్ గైస్. గైస్, చూసారు కదా ఎలా అమోనియా అనేది బయటకు తీస్తుంది మన కొత్త ఎక్విప్మెంట్. ఓకే, ఈ ఎక్విప్మెంట్ గురించి మళ్ళీ ఒక రివ్యూ వీడియో చేసి పెడతాను. తర్వాత ఇంకా నేను అమోనియా చెక్ చేయలేదు. ఓకే, ఫస్ట్ దీన్ని వేసేక ముందు అమోనియా ఎంత ఉంది దాన్ని చెక్ చేసుకున్నాను. ఇప్పుడు దానికి అమోనియా ఎంత ఉంది మళ్ళీ నేను చెక్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ ఏమైనా తగ్గిందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటాను. ఇన్ కేస్ ఏమైనా తేడా వచ్చిందంటే కంప్లీట్ డ్రమ్లో నేను అలాంటి సెటప్ని పెడతాను. ఎందుకంటే మనకి అమోనియాని కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. సో దీని గురించి మళ్ళీ వీడియో చేస్తాను గైస్. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, అలాగే షేర్ చేయండి. ఎవరెవరు క్రాప్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో, క్రాప్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు. తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వెంటనే మీకు కావాలంటే నాకు సపరేట్గా DM చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై గైస్.